Namaste. This is Pavni. Welcome to Outlook. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అవలంబిస్తున్న రాజకీయ పరిపాలనా శైలి పార్టీ వర్గాల్లోనే విస్తృత చర్చకు దారితీస్తుంది. గతంలో నాయకుల పనితీరు, ప్రజా ప్రతినిధుల వైఖరి వంటి అంశాలను ప్రధానంగా అంతర్గత సమీక్షలకే పరిమితం చేసేవారనే అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పనితీరులో వెనకబడిన వారిని, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటున్న నేతలను చంద్రబాబు నేరుగా బహిరంగ వేదికలపైనే హెచ్చరించడం కొత్త చర్చకు కారణమవుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన అధికారిక పర్యటన ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపించింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పనితీరుపై సీఎం చంద్రబాబు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పనితీరును ర్యాంకులతో సహా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ అంతర్గత వర్గాల్లోనే కాకుండా ప్రత్యర్థి పార్టీల దృష్టిని ఆకర్షించాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీని అభివృద్ధి బాటలో నడిపించడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే అభివృద్ధిలో వెనుకబడుతున్న ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇటీవల కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పనితీరును తాను నిరంతరం పరిశీలిస్తున్నానని స్పష్టం చేశారు. మొత్తం 51 ప్రభుత్వ శాఖల పనితీరును పరిశీలిస్తున్నానని, అందులో 13 కీలక శాఖల్లో కావలి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని నేరుగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే పనితీరును రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పోల్చి మాట్లాడటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తే కావలి ఎమ్మెల్యేలకు 107వ ర్యాంకు వచ్చిందని చంద్రబాబు బహిరంగంగానే వెల్లడించారు. సాధారణంగా ఇటువంటి సమీక్ష అంశాలను పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రమే చర్చించే టీడీపీ అధినేత ఈసారి ప్రజల ముందే వివరాలతో మాట్లాడటం వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కేవలం అధికారంలో ఉన్నామనే భావంతో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే నాయకత్వం అవసరమని ఆయన సూచించారు. ముఖ్యంగా కావలిలో వర్గపోరు, స్థానిక అసంతృప్తి, అభివృద్ధి కార్యక్రమాల మందగమనంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే నివేదికలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభ వేదికపైనే ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరిక జారీ చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పనితీరు మెరుగుపరుచుకోండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, లేదంటే చర్యలు తప్పవు అన్న సందేశాన్ని చంద్రబాబు పరోక్షంగా ఇచ్చినట్లుగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అందరినీ కలుపుకొని వెళ్లాలనే వ్యాఖ్యను టీడీపీ నాయకులు ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. కావలి నియోజకవర్గంలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, అదే ఈ బహిరంగ హెచ్చరిక రూపంలో బయటపడిందని చెబుతున్నారు. చంద్రబాబు సాధారణ రాజకీయ నాయకుడు కాదని, ప్రతి నియోజకవర్గంపై డేటా ఆధారిత సమీక్షలు నిర్వహించే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖ పనితీరు, ప్రజాప్రతినిధుల స్పందన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సీఎం కార్యాలయం నుంచి నిత్య సమీక్షలు జరుగుతున్నాయి. ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో నేరుగా సీఎంకు నివేదికలు వెళ్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే పనితీరు అంశం సీఎం దృష్టిలో ప్రత్యేకంగా నిలిచినట్లు తెలుస్తుంది. టీడీపీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం
బహిరంగ సభలోని చంద్రబాబు ఇంత గట్టిగా మాట్లాడితే ఇక అంతర్గత సమీక్షల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో నాయకుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఆయన వ్యవహార శైలి మరింత కఠినంగా కనిపిస్తుందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినా, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న, అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఎవరిని ఉపేక్షించబోనన్న ధోరణితో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం నిలబెట్టుకోవాలంటే ప్రజాప్రతినిధుల పనితీరు కీలకమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విషయంలో గతంలో కూడా పార్టీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. ఆయనను టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరుపరిచిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి సీఎం స్వయంగా బహిరంగ వేదికపై హెచ్చరించడం వల్ల ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాన్ని కేవలం ఒక ఎమ్మెల్యేకు ఇచ్చిన వార్నింగ్గా కాకుండా మొత్తం పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఇచ్చిన స్పష్టమైన సందేశంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. పనితీరు ఉంటేనే ప్రాధాన్యం, లేకపోతే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడంలో వెనకాడమనే సంకేతాన్ని సీఎం బలంగా పంపించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంచనాలు భారీగా పెరిగాయని, అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు పనిచేయవలసిన అవసరం ఉందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగం, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఎక్కడా అలసత్వం సహించబోనని ఆయన ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీడీపీలో చంద్రబాబు సైలెంట్ రివ్యూలు అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ శైలి పూర్తిగా మారిపోయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అవసరమైతే బహిరంగంగానే హెచ్చరించేందుకు కూడా ఆయన వెనకడటం లేదని తాజా ఘటన స్పష్టం చేసింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల్లో అప్రమత్తత పెరిగినట్లు సమాచారం. కావలి ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కూడా తమ పనితీరుపై మరింత దృష్టి పెట్టడం ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సమీక్షలు కేవలం ఫార్మాలిటీ కాదని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని ఈ ఘటన ద్వారా స్పష్టమైందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే కావలిలో జరిగిన ఈ సంఘటన టీడీపీ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పనితీరు ఆధారంగా నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు వైఖరి మరింత స్పష్టమవుతుండగా, రాబోయే రోజుల్లో ఇలాంటి కఠిన నిర్ణయాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.